విద్యార్థులందరికీ అభినందనలు. ఈరోజు డిఎస్సి అప్డేట్స్లో భాగంగా మీతో కొన్ని వాస్తవమైనటువంటి విషయాల్ని డిస్కస్ చేయడం కోసం ఈరోజు వీడియో చేస్తున్నాను. సాధారణంగా ఈరోజు టాపిక్ ఏమీ లేదు, అయితే కూడా చాలామంది ప్రిపరేషన్లో భాగంగా వెనక్కి తగ్గుతున్నారు చదవడంలో. మీకు ఎలా తెలుస్తుంది సార్ అని మీరు అడగచ్చు. మనం ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మన యాప్ తిరుపతి శ్రీ ప్రజ్ఞ యాప్లో ఫ్రీ డైలీ టెస్ట్లు మనం పెడుతున్నాం కదా. గతంలో మనం ఫ్రీ డైలీ టెస్ట్లు పెట్టేటప్పుడు 5,000, 6,000 మంది రాసేటటువంటి వాళ్ళు ఈ మధ్యకాలంలోనూ ఎక్కువ రాస్తా ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో సంక్రాంతికి ముందు 10 రోజులు, ఆ తర్వాత అంటే దాదాపుగా జనవరి 10వ తేదీ తర్వాత పండగ ఉద్దేశంతో చాలా మంది తగ్గించారని అనుకోవచ్చాం, కానీ ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది. ఇప్పుడు దాదాపుగా ఒక 1000 మంది, 1200 మంది రాస్తున్నారు. అంటే మీరు చదువుకున్నటువంటి పరిజ్ఞానాన్ని, చదువుకున్నటువంటి జ్ఞానాన్ని మీరు అలాగే భద్రపరచుకోవాలంటే మీరు క్రమంగా పరీక్షలు రాయాలి కదా. మీరు పరీక్షలు రాయకుండా ఉండడంతోనే నాకు అనిపించింది మీలో పరీక్ష రాసేటటువంటి ఆసక్తి తగ్గిందంటే చదివేటటువంటి ఆసక్తి కూడా తగ్గిందేమో. ఇప్పుడు అస్సలు తగ్గకూడదు. ఎందుకంటే దాదాపుగా 6 సంవత్సరాలు అవుతుంది డిఎస్సి వచ్చి. 2018లో డిఎస్సి వచ్చినా కూడా అది చిన్న డిఎస్సి అనే విషయం మీకు అందరికి తెలిసిందే. అయితే నిరుత్సాహం రావడం సాధారణమే. నాకైనా సరే నిరుత్సాహం వస్తుంది. ప్రతిరోజు ప్రేరణతో చదవాలా. నాకు జాబ్ వస్తుంది, నాకు జాబ్ వస్తుంది, నాకు జాబ్ వస్తుందని చదవాలా. మీకు ప్రేరణ తగ్గడానికి కారణాలు ఉండొచ్చేమో, దాని గురించే ఈరోజు నేను మాట్లాడుతాను. అయితే మీరేం చేయాలా? నాకు జాబ్ వస్తుంది, నాకు జాబ్ వస్తుంది, నాకు జాబ్ వస్తుందని ప్రతిరోజు మీరు ఎందుకు అనుకోకూడదు? ప్రతిరోజు చదవడానికి నిద్రలేసినప్పుడు ఉదయాన్నే మీ నోట్బుక్లో మీరు ఎందుకు రాసుకోకూడదు? ఒక 100 రోజులు ఆ పని మీరు రాస్తే నాకు జాబ్ వస్తుందని 100 రోజులు మీరు అనుకుంటే 101వ రోజు నీకు జాబ్ వస్తుందని మీకు తెలుసు కదా. మన పెద్దలు దాన్నే తదాస్తు దేవతలు ఉంటారు. నువ్వు పలికిన మాట మళ్ళీ 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 పలుకుతూ ఉంటే అది నీకు మంచి జరుగుతుందని చెప్తా ఉంటారు. మనమేమంటాం? అలా చేయడం వల్ల నీ మైండ్ ట్యూన్ అవుతుంది. ఇది సైకలాజికల్ ఆస్పెక్ట్స్, క్లాసికల్ కండిషన్. అది నీ మైండ్ ఎప్పుడైతే ట్యూన్ అవుతుందో అద్భుతంగా నువ్వు ఆ పని పట్ల ఆసక్తిని చూపించి నువ్వు దాని వైపుకి దిగేస్తావు. అందుకే ప్రతిరోజు నిద్రలేసిందే నాకు జాబ్ వస్తుంది అనే ఒక్క మాట అనుకొని నువ్వు కార్యక్రమాన్ని నువ్వు స్టార్ట్ చేయి. నువ్వు చదవాల్సిన అంశాన్ని స్టార్ట్ చేయి, నీకు 100% జాబ్ వస్తుంది. అయితే మీకు చెప్పాను, నేను ఈ కారణాలు విశ్లేషణ చేయడానికి ముందు చెప్పాను. ఉచిత టెస్టులు పెడుతున్నాం, ఎక్కువ మంది రాసేటటువంటి వాళ్ళు. ఇప్పుడు 1000 మందే రాస్తున్నారంటే ఈ 1000 మంది కూడా జాబ్ కొట్టేవాళ్ళే, తక్కువైతే కాదు. ఎందుకంటే దాదాపుగా ఇన్ని పరీక్షలు మీరు రాయాలి. ఇక్కడ ఆఫ్లైన్లో వచ్చే వాళ్ళు ఇన్ని పరీక్షలు రాస్తారు. రాత్రి పగలు తేడా లేకుండా చదువుతారు. ఇలా చదివి రాస్తేనే వాళ్ళలో ఉండేటటువంటి కాన్సెప్ట్ వాళ్ళ మైండ్లోకి దిగుతుంది. వచ్చినటువంటి పనిని వాళ్ళు నెరవేర్చుకుంటారు. అయితే మీకు నేను చేయగలిగేటటువంటి హెల్ప్ అదే కదా. మీరు ఇంట్లో ఉండొచ్చు, ఏ జిల్లానైనా ఉండొచ్చు, ఏ రాష్ట్రంలోనైనా ఉండొచ్చు. చాలామంది విదేశాల నుంచి కూడా మనకు ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉంటారు. అయితే మీరేం చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేయండి. మనం పెట్టేటటువంటి పరీక్షల్లో రోజు రాత్రి 7 గంటలకు నేను పెట్టేటటువంటి ఫ్రీ డైలీ టెస్ట్లో మీ ఎఫిషియన్సీ ఎంత వస్తుంది? 40 మార్కుల కన్నా తగ్గితే నిజంగా ఉపయోగమే లేదు. గమనించండి. ముందు రోజు సిలబస్ ఇచ్చి పెడుతున్నారు కదా, చదివిన దాన్నేగా చదువుతున్నారు. మరి ఎందుకు అలా మార్కులు తగ్గుతా ఉంది? సరే, యాజ్ యూజువల్గా మనకు ఈ రకమైనటువంటి ప్రేరణ తగ్గడానికి కారణం ఏమి ఒకసారి గమనించండి. డిఎస్సి నోటిఫికేషన్ ఆలస్యం కావడం ఇది ఒక కారణమైంది. ఎందుకంటే నోటిఫికేషన్ ఎలక్షన్ తర్వాత మొదటి సంతకం కదా, అద్భుతంగా వచ్చేస్తుంది అనుకున్నాం, రాలేదు. అయితే నష్టమేమి? దాదాపుగా 6 సంవత్సరాలుగా లేని నోటిఫికేషను ఒక 6 నెలలు ఎన్నికపోయినంత మాత్రాన మనం తగ్గిపోతే ఎలా? గుర్తుంచుకో మిత్రమా, ఇప్పటికీ మీరు దాదాపుగా 6 సంవత్సరాలు మీ వాల్యుబుల్ టైంని ఇక్కడ పెట్టి దీని పట్ల అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరుస్తున్నారు. చివరి అంకానికి వచ్చేసాం. అది నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు. మోస్ట్లీ విత్ ఇన్ డేస్లో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉండేటటువంటి ఈ తరుణంలో మీరు చదవడం ఆపేస్తే ఎట్లా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంత పీక్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఆ పీక్ స్టేజ్లో నుంచి ఇంతవరకు వచ్చినటువంటి విధానాన్ని వదిలిపెట్టేస్తే ఏమైపోతుంది ఒకసారి ఆలోచన చేశారా? కాబట్టి 1% కూడా నీ మైండ్లోకి నీ వైఖరి మార్చుకునేటటువంటి ప్రయత్నం నువ్వు చేయొద్దు. చదవడం ఒకటే ఏకైక మార్గం. ఇప్పుడు కానీ నువ్వు చదవడం ఆపేస్తే నువ్వు చారిత్రాత్మకమైన తప్పు చేసిన వాడు అవుతావు. ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చి పుస్తకాలు పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకు కూడా అవకాశం ఉందంటున్నాను. 100 రోజులు నాతో గడపండి. 100 రోజులు నాతో పాటు నేను ఇచ్చిన టార్గెట్ని నాతో పాటు పరిగెత్తు మీరు పూర్తి చేయండి. ఎందుకు మనం ఉద్యోగం సాధించలేకపోతాం? ఒకసారి ఆలోచన చేశారా? ఈ చిన్న కారణాల చేతనే. అందుకే ఆలస్యం కావడం అనే దాన్ని నీ మైండ్లోంచి పక్కకి తీసేయి. ఎన్నో విధి విధానాలు ఉంటాయి అని పాజిటివ్గా ఆలోచించి ఒక్కసారి నోటిఫికేషన్ చాలా వెళ్ళిపోతే పొరపాటున మనం కానీ దాంట్లో జాబ్ కొట్టకపోతే ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాం మీకు అందరికీ తెలిసిందే కదా. అందుకే ఈ తాటిని పక్కన పెట్టు. రెండోది ఎస్సీ వర్గీకరణ. ఈ ఎస్సీ వర్గీకరణ అంశం కూడా మన ప్రయత్నాలు జరిగినాయి. 23వ తేదీ రేపు దీనికి కంక్లూజన్ వస్తుందని మనకు విషయం తెలుస్తుంది. అయితే ఒక వారం అటు ఇటు కానీ నష్టమేముంది?
ప్రభుత్వం అనుకుంటే అది పెద్ద పని కాదు కదా, జస్ట్ దానికోసం ప్రయత్నం చేయి. ఎందుకంటే చదవడం అనేటటువంటిది మంచి వైఖరిని నువ్వు పెట్టుకోవాలి. చదవడం అనేటటువంటి మంచి వైఖరిని పెట్టుకుని నువ్వు ప్రయత్నం చేస్తూ 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 ముందుకెళ్ళాలి. ఎందుకంటే మీ కుటుంబ పరిస్థితులు నీకు మాత్రమే తెలుస్తుంది. నిద్ర లేయండి, ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఆ వైట్ పేపర్ తీసుకొని మధ్యలో గీటు కొట్టండి. ఉద్యోగం వస్తే ఏం జరుగుతుందో నీట్గా రాయండి. ఉద్యోగం రాకపోతే ఎటువంటి నష్టాలు వస్తాయో ఇది కూడా రాయండి. వాస్తవాలే రాసుకోండి. ఉద్యోగం వస్తే ఏం జరుగుతుంది, నాకు సోషల్ స్టేటస్ వస్తుంది. ఉద్యోగం వస్తే ఏం జరుగుతుంది, నా తల్లిదండ్రులకు విలువ పెరుగుతుంది. ఉద్యోగం వస్తే ఏం జరుగుతుంది, నాకు ఆర్థిక స్వావలంబన లభిస్తుంది, నేను ఫైనాన్షియల్గా బలపడతాను. ఉద్యోగం వస్తే ఏమవుతుంది, అన్మ్యారీడ్గా ఉన్నట్లయితే మళ్ళీ మీకు ఉద్యోగస్తులు భాగస్వామిగా రావడానికి అవకాశం ఉండొచ్చు. ఉద్యోగం వస్తే ఏమవుతుంది, నాకు నా కాళ్ళపై నిలబడుకునే ధైర్యం వస్తుంది, కుటుంబాన్ని పోషించే ధైర్యం వస్తుంది, పిల్లల్ని పోషించే ధైర్యం వస్తుంది, తల్లిదండ్రులను పోషించే ధైర్యం వస్తుంది. ఇవన్నీ రాయండి, ఇక్కడంతా రాయండి. ఉద్యోగం రాకపోతే ఏం జరుగుతుందో అది కూడా వాస్తవాలన్నీ ఇక్కడ రాయండి. వాస్తవాలన్నీ రాయండి. ఉద్యోగం రాకపోతే ఏం జరుగుతుందో రాయండి. ఇప్పుడు ఈ రెండింటిని ప్రతిరోజు ఆ పేపర్లో కంపేర్ చేసుకుని చూడండి. 100% నీకు చదవాలని అనిపిస్తుంది. ఇటువంటి ప్రయత్నాలు నువ్వు చేయకపోవడం వల్లే చదవలే. నో ప్రాబ్లం, ఇప్పుడైనా స్టార్ట్ చేయి. ఎస్సీ వర్గీకరణ గురించి పూర్తిగా క్లారిటీ వచ్చేస్తుంది. దాని గురించి ఆలోచన చేయొద్దు. నువ్వు చదవడమే తర్వాయి కదా, నువ్వు స్టార్ట్ చేయి. మూడోది బిఎడ్ వర్సెస్ డిఎడ్ అంశం. అసలు ఆ అంశం చర్చలోనే లేదు. చాలామంది మాట్లాడుకుంటున్నారు. అది ఏదన్నా వాస్తవంగా జరిగితే నేనే మీకు చెప్తాను కదా. వాస్తవాల గురించి మాత్రమే మనం మాట్లాడుకోవాలా. జస్ట్ కమిటీలు ఫామింగ్లో ఉన్నాయి. అసలు అభిప్రాయ సేకరణ అనేది జరుగుతూ ఉంది. అది కూడా వాస్తవంగా ఏ పేపర్ పైన లేదు. వాస్తవంగా ఏ పేపర్ను మనకు వాస్తవంగా దాన్ని చూడగలిగే పరిస్థితి లేదు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ చిన్న చిన్న కారణాలు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు రాత్రి పగలు 100% చదువుతున్నారు. అది ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు. నీకు ఆఫ్లైన్ అవకాశం లేదా, ఆన్లైన్ చదువుకో. ఆన్లైన్ కూడా అవకాశం లేదా, నీ పుస్తకాలు తీ, పరీక్షలు రాయి, నిన్ను నువ్వు ఒక్కసారిగా సంస్కరించుకో. అది నేను చెప్పేటటువంటిది. మరొకటి ఉంది, టెట్ డిఎస్సి గురించి చాలా మంది మాట్లాడుతుంటారు. మళ్ళీ టెట్ వస్తుందంట. ఎందుకు వస్తుంది టెట్? మొన్ననే టెట్ పెట్టారు కదా, దానిపైన ప్రభుత్వానికి ఈ రోజు వరకు, ఈ నిమిషం వరకు ఆలోచనే లేదు. మనం ఎందుకు ఆలోచన కల్పిస్తున్నాం? అసలు ఈ నిమిషం వరకు కూడా ప్రభుత్వానికి టెట్ అనేటటువంటి మాట గుర్తుకు రాలా. అద్భుతంగా టెట్ పెట్టింది. మరి వయో పరిమితి గురించి కూడా క్లారిటీ వచ్చింది, అది పెంచుతారని తెలిసింది. మరి ఈ రకంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందుకే 1% కూడా నిరుత్సాహాన్ని నీ దగ్గరికి రానికుండా నీ కుటుంబాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని ఒక్క జాబ్ కొడితే 3 తరాలు బాగుపడతాయి. కొన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి జాబ్. ఇప్పుడు నీ కష్టంతో తప్ప డబ్బుతో ఎట్టి పరిస్థితుల్లో రాని పరిస్థితి ఈ రోజుల్లో నడుస్తూ ఉంది. ఎవరైనా సరే నీ కష్టం కాకుండా ఉద్యోగాన్ని తెప్పిస్తానంటే నమ్మొద్దు, అది జరగదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. చాలా స్ట్రాంగ్గా ఉంది ప్రభుత్వం. విద్యా విధానాలకు బలమైన ప్రణాళిక వస్తూ ఉంది. ఎడ్జిటి పోస్టులు విపరీతంగా ఖాళీలు పడుతున్నాయి. కాబట్టి 1% కూడా ఆలోచన చేయకుండా ఇంతవరకు నేను చదవలేదంటే కూడా నేను భరోసా ఇస్తున్నా. ఈ రోజు నుంచి 100 రోజులు నా వెనక నడు. ప్రతిరోజు నా వెనక నడు. 100 రోజుల సమయం అయితే ఈ రోజు నుంచి చేసుకుంటూ ఉంటుంది కదా. ఎట్లా తిరిగి ప్రభుత్వం ఇస్తుంది కదా. మరి 100 రోజుల్లో మన జీవితాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంది. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అంటాడు స్వామి వివేకానంద. ఎస్, నీ తలరాతకు నువ్వే బాధ్యులు. నీ తలరాతకు నువ్వే బాధ్యులు అయినప్పుడు నువ్వు ఎంత అద్భుతంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవాలా, ఎంత అద్భుతంగా మనం దాన్ని పిన్ చేసుకోవాలా. కాబట్టి మిత్రులారా, లేనిపోయిన అపోహలన్నీ మీరు పెట్టుకొని మీ మైండ్ చెడుపుకోవద్దు. అతి రోజుల వ్యవధిలోనే నోటిఫికేషన్ వస్తుందని నాకు అనిపిస్తుంది. ప్రయత్నం చేయండి. మనం కష్టపడేది చదువు ఒక్కటే కదా, పుస్తకాలు తీసి చదవడమే కదా. ఆన్లైన్లో ఉండడం తగ్గించండి, పుస్తకాలు ఉండడం ప్రయత్నం చేయండి. మరింత సమాచారంతో మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. గుడ్ లక్.